సింపుల్‌గా కనిపించే ఈ కొబ్బరి అన్నంలోనే అసలు రుచి దాగి ఉంది. ఈ చిన్న చిన్న ట్రిక్స్ వల్ల కొబ్బరి అన్నం రుచి నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మరి ఏమిటో తెలుసుకుందామా? ఫ్రెష్ కొబ్బరితోనే ఈ రెసిపీ టేస్ట్ బావుంటుంది. కొబ్బరి వెనుక ఉన్న నల్ల పెచ్చుని తీసేసుకుంటే రైస్ చూడటానికి తెల్లగా కనిపిస్తుంది. బ్లెండర్‌లో కొబ్బరి ముక్కలు వేసి ఫైన్‌గా బ్లెండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ చిలకరించుకోవచ్చు. పాన్ వేడి చేసుకుని అందులో ఆయిల్‌కి బదులు నెయ్యి వేసుకుంటే రుచి బావుంటుంది. ఇలా పోపు దినుసులు వేసుకుని వాటితో పాటు నల్ల మిరియాలు, జీలకర్ర వేసుకుని మంచి సువాసన కోసం ఇంగువ తప్పకుండా వేసుకోవాలి. కారం కోసం ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు, ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు వేసి వేయించుకుంటే అన్నానికి మంచి పోపు వాసన పడుతుంది. ఈ పోపు వేగుతూ ఉంటే కమ్మదనం కోసం జీడిపప్పు వేసుకుంటే బావుంటుంది. వీటిని ఎర్రగా వేయించుకోవాలి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్రిక్ ఏమిటంటే స్టవ్ ఫ్లేమ్‌ని లోలో పెట్టుకుని కొబ్బరి కోరుని పోపులో వేసుకొని 1-2 నిమిషాలు కలుపుతూ వేయించాలి. అడుగంటకుండా చూడాలి. చూడండి, ఇలా కొబ్బరిని వేయించుకోవాలి. రంగు మారకూడదు, ఎక్కువ వేగకూడదు. పచ్చి కొబ్బరి అన్నంలో కలిపితే రుచి బావుండదు. ఇలా పొడపొడలాడుతూ ఉడికించిన అన్నం చల్లబడిన తరువాత స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టి మూకుడులోకి వేసుకొని సరిపడా ఉప్పు వేసి 1-2 నిమిషాలు బాగా కలుపుకొని దించేసుకోవాలి. ఈ సింపుల్ రెసిపీని ప్రసాదంలాగా చేసుకోవచ్చు లేదా బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్ బాక్స్‌లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు.